కరెక్ట్‌గా వస్తాయి. ఎప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ మార్క్. ఈ మార్క్ అనేది మనకి భుజం మీదకి రావాలి కరెక్ట్‌గా ఈ మార్క్ అనేది. ఇలా హ్యాండ్ నార్మల్ హ్యాండే. ఈ పైన వచ్చిన పఫ్ ఏదైతే ఉందో అది మనకి షేప్ అనేది ఇలా పెడతామండి షేప్ అనేది. ఒకవైపు ఇట్లా 3 మెజర్‌మెంట్స్ పెట్టుకుంటాము. ఇంకొక వైపు ఇలా రివర్స్ పెడతాం. ఒకవైపు ఇటు పెట్టాం కదండీ! ఒకవైపు ఇటు పెడతాం. కుర్చీల టైప్‌లో అండి. చిన్న చిన్న కుర్చీల టైప్‌లో పెడతాం. ఈ పెట్టిన కుర్చీలో మనకి ఇట్లా లెగిసి పఫ్ లాగా ఉంటది. ఈ పైన కొంచెం. ఈ మిగిలినంతా మనం నార్మల్ బ్లౌజ్ లాగానే పెట్టుకున్నామండి. బ్లౌజ్ మెజర్‌మెంటే పెట్టుకున్నాం. బ్లౌజ్‌కి హ్యాండ్ ఏదైతే ఉంటదో ఆ మెజర్‌మెంటే పెట్టాం. జస్ట్ మనం పెట్టిందల్లా ఈ పైన పార్ట్ ఒక్కటే పెట్టాం ఎక్స్‌ట్రా. ఈ పైన పార్ట్ ఏమవుతుందంటే ఈ భుజం దగ్గరకొచ్చేసరికి, షోల్డర్ దగ్గరికొచ్చేసరికి ఈ కుచ్చు అనేది లెగిసి పఫ్ లాగా కనిపిస్తది. అందుకే ఇది పఫ్ హ్యాండ్స్ అండి. అర్థమైందా అండి అందరికి? ఈ 3 హ్యాండ్స్